ప్రభుత్వం గమనించాల్సిన మరొక అంశం, 2 సంవత్సరాల్లో మీరు ఏ అయితే మావోయిస్టుల ఎజెండా అమలుస్తుందని చెప్పని మీరు ప్రభుత్వం చేపట్టినరో అదే మావోయిస్టులు మల్లన్న సాగర్ భూమి వసతులకు అండగా ఉంటామని చెప్పని కేసీఆర్ చిల్ల రాజకీయాలు మానుకొని చెప్పని ప్రకటించే పరిస్థితి వచ్చింది అని చెప్పంటే ఇది మీ ప్రభుత్వ వైఖరి కారణం అవునా కాదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే మీరు చేసేటువంటి ఈ నిర్వాకాల వల్ల తిరిగి మావోయిస్టులు కూడా తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పంటే దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారిది, హరీష్ రావు చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ ద్వంద్వ విధానాలు మాల్కోండి, ప్రజానికాన్ని రెచ్చగొట్టి విపక్షాల మీద ప్రతిపక్షాల మీద ఎగదోసి పరిపాలన సాగిస్తామంటే మాత్రం ఇది. నేను ఆనాడు దయాకర్ అన్న పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా చంద్రశేఖరరావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి ఈరోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది.